వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను గట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంలో ప్రతి వారిని కూడా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను నేను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ఈ క్రమంలోనే యూట్యూబ్లో ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటి ఒక ఛానల్ని ఓపెన్ చేసి దానిలో సత్యగ్రంథంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి జ్ఞానాలను పొందుపరచటం మీ అందరికీ విదితమే. అయితే ఈ ఛానల్ కేవలం నేను సర్వసత్యమును సకల జనులకు తెలియపరచాలనే ఆశతో దేవుని రాకడలో ఎత్తబడి సంఘానికి ఉండవలసిన లక్షణాలను తెలియపరుస్తూ అంత్యకాలపు సార్వత్రిక సంఘాన్ని ఎలా సిద్ధపరచాలి అనేటువంటి ఒక ఆశతో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సత్యగ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఇది కేవలము సర్వసత్యము సకల జనులకు తెలియపరచాలనే ఆశతో మాత్రమే చేయబడినటువంటి ఒక విధమైనటువంటి విధానమే కానీ ఆ యూట్యూబ్ ద్వారా ఏదైనా ధనం సంపాదించుకోవడానికో లేదా ఫేమ్ అవ్వటానికో మాత్రం ఖచ్చితంగా కాదని తెలియపరుస్తూ ఉన్నాను. ఒక్కరైనా సర్వసత్యంలోనికి నడిపించగలిగితే దేవుని ఎదుట వారిని నిలబెట్టగలిగితే నాకు చాలు. ఎందుకంటే కడవరి కాలము సమీపిస్తూ ఉంది. దుర్బోధలు పెట్రిల్లిపోతున్నాయి. ఎక్కడ చూసినా అసత్య బోధలే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన లేఖనాలను పరిశీలన చేయలేక పరిశోధించలేక అంతకు మించి ఈ గ్రంథంలో ఉన్న మర్మమును గ్రహించలేక ప్రతివారును కూడా దోవ తలిగి పోతున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కడవరి కాలంలో ఖచ్చితంగా క్రీస్తుకు కలిగిన సారూప్యంలోనికి ప్రతి వారిని తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి బోధకుని మీద ఉంది, ప్రతి సేవకుడి మీద ఉంది, ప్రతి కాపరి మీద ఉంది. బట్ దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాకృప ఏమిటి అంటే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మములను వెలికి తీయగలిగినటువంటి సామర్థ్యాన్ని అటు కృపను దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి దానిని బట్టి అనేక విషయాలను నేను పొందుపరచడం జరుగుతూ ఉంది, బలపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఏ విధమైన వ్యత్యాసాలకు వెళ్ళక డినామినేషన్ భేదంలో చూడక సర్వోన్నత సత్యమును ప్రతివారును గుర్తించాలని ప్రభువు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. దేవుడు మీ అందరికీ తోడైన నడిపించాలని మనసారా కోరుకుంటున్న వాడిలో నేను ప్రప్రదుడను. కాబట్టి ఈ సర్వోన్నత సత్యమును అందరూ ఆదరించండి, చూడండి, నేర్చుకోండి, క్రీస్తులో ఎదగండి. సర్వోన్నతుని కృప మీ అందరికీ తోడై ఉండాలని ఆ ప్రభు పేట మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. ఆమేన్.